6000 ఇంద్రమ్మ ఇల్లు ఏమైనాయి, ఎక్కడున్నాయని చూపెట్టమని అడుగుతున్నాం మేము ఇవాళ. ఇవ్వండి, కేసీఆర్ గారి ప్రభుత్వం నిర్మాణం చేసిన డబుల్ బెడ్రూమ్లు ఒకటి కాదు, ఒకటే నియోజకవర్గంలో 3, ఒకటి మొన్న 4వది కంప్లీట్ అయితే మొన్న ఇవ్వడం జరిగింది. దయచేసి మీరు కూడా కొంచెం పట్టుకొని ఇవ్వండి. మారేడ్పల్లిలో, రసూల్పురాలో, మడ్ఫోర్ట్లో మరియు నారాయణ జోపిడి 4 డబుల్ బెడ్రూమ్లు పూర్తయి లబ్ధిదారులకు కూడా ఇవ్వడం జరిగింది. ఇది కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఒక్క నియోజకవర్గంలో కంటోన్మెంట్లో. మేము సూటిగా ఇవాళ అడుగుతున్నాం, రేవంత్ రెడ్డి గారు వస్తారా? సరే పాపం ముఖ్యమంత్రి కదా, వారు కాకుండా, ఎందుకంటే వారి మధ్య సల్మాన్ ఖాన్ గారితో బిజీగా ఉన్నారు బిగ్ బాస్ షూటింగ్లో. రేవంత్ రెడ్డి గారు కాకపోయినా కంటోన్మెంట్ నుంచి మరి ఎమ్మెల్యేగా గెలుచుకున్న వారు ఉన్నారు కదా, వారినన్నా పంపించండి. ఆ 6000 ఇంద్రమ్మ ఇల్లు ఎక్కడున్నాయో ఒక్కటన్నా చూపెట్టమని చెప్పండి. మేము సూటిగా సవాల్ ఇసుడుతున్నాం. ఇవాళ జూబ్లీ హిల్స్లోనే చర్చ పెడదాం. కంటోన్మెంట్ నుంచి మేమందరం వస్తాం, మరి కంటోన్మెంట్ ఎమ్మెల్యే గారిని రేవంత్ రెడ్డి గారు పంపాలి. జూబ్లీ హిల్స్లో మరి రేమత్ నగర్ దగ్గర కూర్చుందామా, ఎర్రగడ్డ దగ్గర కూర్చుందామా, బోరబండలో కూర్చుందామా, అక్కడనే సెంటర్లో కూర్చొని మరి కంటోన్మెంటు 4000 కోట్లు నువ్వు ఎక్కడిచ్చినావు, 6000 ఇంద్రమ్మ ఇల్లు ఎక్కడ, ఒక్క పట్టానాన్ని ఇచ్చినవా? ఒక్క పట్టా కూడా ఇవ్వలేదు, రెగ్యులరైజేషన్ కూడా చేయలేదు. ఆఖరికి 10 కోట్ల స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ అని వాళ్ళు చెప్పుకుంటున్నారు కదా, అది కూడా స్వర్గీయులు సాయన్న గారి టైంలో వారు చేసిన ఎక్సర్సైజ్ ద్వారా అది అయిన తర్వాత వారి కుమార్తె లాస్యానందిత గారు వారి హయాంలో రిలీజ్ అయిన ఫండు. అంటే ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు.